ఆపండి అత పద్ధతిలో అన్న సార్ అన్న కొంచెం వర్షాకాలం మొత్తం యూరియా బస్తా కోసం ఏడ్చినాం సార్. లైన్ కు చిన్న చిన్న పోరగాళ్ళు వేసుకొని చెప్పులు లైన్ పెట్టుకొని ఊరియా బస్తా చచ్చిపోయినాం సార్. పట్టించుకోలేదు సార్ ఒక్క లారీకి 3 డ్రైవర్ పోవడం రావడం ఇక్కడ అట్లనే ఉంటుంది. రైతు బంధు పడ్డదా పోనీ? ఇప్పుడు పంటలు పంటలేదు. ఎవరన్నా కొన్నోళ్ళు భార్య భర్తలు ఇద్దరు వచ్చి పొద్దున లారీ కింద కంకర తీసి తోడినాం సార్. అందరం ఇక్కడ నెల అవుతుందా? ఇప్పుడు వర్షం పడితే మా పరిస్థితి ఏంటి సార్? మొక్కజొన్న పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి సార్? గడబడి చేసిన ఇప్పుడు మొక్కజొన్న కోసం మేము ఇంటికాడ చూస్తే యాక్సిడెంట్ అయి కాలు ఇరిగింది సార్. మా పరిస్థితి ఏంటి సార్? చిన్న చిన్న కూరగాయలు పిలిచి పెట్టి సార్ ఇంటికాడ పని చేసుకోవాలా? ఈ ధాన్యం కోసం ఎడవాలా? పండించిన పంట చేతులకు వచ్చిన పంట కూడా ఆగం చేసుకుంటాం సార్. మాకు ఏడుచుడే సార్. మా పల్లెలు కూడా సార్. మేము వచ్చింది ఎందుకంటే అమ్మా మనం కేసీఆర్ సార్ పంపించిండు ప్రభుత్వంతో కొట్లాడన్నా వెంటనే ఇక్కడ ఉన్నదంతా ధాన్యం కొనేతందుకు. ఇప్పుడు పైసలు వేసుడు ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు కానీ మీకు వెంటనే ధాన్యం కొనాలి. సార్ ఏం చెప్పానంటే కేసీఆర్ సారు వీళ్ళకి ఒకవేళ తెలివి లేకపోతే ధాన్యం వీళ్ళకి కొంటే చాలు, అవసరమైతే మన గవర్నమెంట్ వచ్చిన కన్నా మీకు పైసలు ఇస్తాం, కానీ ముందైతే కొనాలి కదా. కానీ కొనేటట్టు కూడా వీళ్ళు లేదు. లారీలు మేము వస్తుంటే జనగామలు ఆపింది, మొత్తం లారీలన్నీ నిడుబడి అక్కడ ఆపింది. ఆపితే ఆడ మొత్తం లారీలు అంటారు సార్ దించేందుకు ఎవరు లేడు అని వాళ్ళు చెప్తారు, కొనేతందుకు లేరు, జోకేటోళ్ళు లేరు, కొంటే పైసలు ఇచ్చేటోళ్ళు లేరు. ఇది ప్రభుత్వం పరిస్థితి. బస్తాలు వచ్చినాయా? 30 రూపాయలు ఇది ఎక్కడమ్మా? మొదలు కొనిపియాలి, కొనిపించి ఇడికెళ్ళి మొత్తం ఎత్తిపియాలి, అంతే కదా? డబ్బులు పడాలి. వాడు డబ్బులు ఇచ్చినట్టయితే లేడు, ఎత్తుకుపోయేటట్టున్నాడు. బయట 1800 కొంటారట్టుగా 1800లకు. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్టుండేనా? కేసీఆర్ ఎందుకు కూడా పెట్టారు? అంటే